నువ్వు చెప్పింది కరెక్టే బావా, కానీ ఆ నరసింహరాయుడు పోయి ఓ కులం తక్కువ దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు చెప్పు. నువ్వు కూడా మూర్ఖంగా మాట్లాడతావేంట్రా? కులం ఏంట్రా కులం? ఎక్కువ తక్కువలో కులాన్ని బట్టి కాదురా, గుణాన్ని బట్టి ఉంటాయి. ఏ ఆ అమ్మాయిని వాడుకున్నప్పుడు తెలియలేదా అమ్మాయి కులం ఏంటో? నగా నట్రా ఇస్తానో లేకపోతే పెళ్లి చేసుకుంటానో మాయ మాటలు చెప్పి మోసం చేస్తాడు. నువ్వు వాడికి సపోర్ట్ అని కాదు, ఎంతైనా మనలా జమీందారీ కుటుంబం వాడు కదా అని. చిచి, వాడు జమీందారేంట్రా? చేసింది వెధవ పని, పైగా బుకాయింపు. ఆ అమ్మాయి వద్దంది కాబట్టి వదిలేశాను, లేకపోతే వాడి కాళ్ళు చేతులు విరిచేసి తాళి కట్టరా అని ఉండేవాడు. ఏంట్రా? అమ్మగారికి ఏమైందిరా? ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయారండి. మనిషిని పంపించింది సేపు అయింది, వీళ్ళు ఇంకా రాలేదేంటి? లక్ష్మి, ఏమైంది లక్ష్మి? అంతా మీ వల్లే అన్నయ్య. ఏంటి ముందు వరేది? నా వలనా? నేనేం చేశాను లక్ష్మి? మీరేం చేయకపోతే నేను అత్తయ్యని అవుతానా, ఆయన మేనమా అవుతారా? మనిషి కూడా కాదు, జాగ్రత్త. కస్టమర్స్ అలాగా రావట్లేదు. రాదర్లు ఉన్నాయి కదా, మంగళ షాప్ పెట్టుకుంటే బెటర్. ఏం బాబు, ఢిల్లీ వెళ్ళొచ్చావా? వెళ్ళొచ్చానండి. తాజ్మహల్ దొరికిందా? దొరికింది సార్. అయినా ఎలా ఉంది సార్? నాకు 2 పిల్లలండి. కనపడటం లేదు. అంతేగా, పిల్లల ఫోటోలు ఉన్నాయి బాబు? ఉన్నాయి సార్. ఇలా ఇవ్వు. ఆహా, టెండూల్కర్ చిరంజీవి నీ కుమారులా? అవును సార్, ట్విన్స్. హలో బ్రదర్స్, వీళ్ళు మీకు తెలుసా? నాకు తెలియటం ఏంటి నాయన, ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆహా, తండ్రికి నేను ఎంత గర్వపడుతున్నాను. చబాస్ మోహన్ బాబు, చబాస్. సార్ వీళ్ళు ఎక్కడ కనపడితే కొంచెం కవర్ పెట్టండి సార్. అరే ఇది పట్టుకో, నీకు దండం పెడతాను రా. ఒరే, నీ పిల్లలిద్దరిని ఒకటి ఫిల్మ్ నగర్ నుంచి ఒకటి క్రికెట్ గ్రౌండ్ నుంచి తెచ్చిచ్చే బాధ్యత నాదిరా. నీకు దండం పెడతాను, వెళ్ళరా బాబు. బాధపడకండి. చాలు చాలు. అరే, వాడు మళ్ళీ నా షాపులో అడుగు పెట్టాడంటే తిరుపతి తీసుకెళ్లి గుండు కొట్టించడమే కాదు, తలకాయ ఉండదు. నాదే కాదండి అని మీరు నన్ను అంటారని నేను మిమ్మల్ని అంటున్నాను. లక్ష్మి, 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 నా బిడ్డకి ఏమైనా అయితే నేను ప్రాణాలతో ఉంటానండి. ఏం కాదు. అమ్మా, అమ్మగారికి బండి రెడీ చేయరా. అమ్మగారికి నా బిడ్డను కాపాడండి. నా బిడ్డ నాకేమైనా పర్లేదు, కాపాడండి. ఏంటి అలా వెరి చూపులు చూస్తావు? ఏం చెప్తోంది నీ మలయాళ శాస్త్రం? ఈ క్షణంలో నరసింహరాయల వారికి పుత్ర సంతానం కలుగుతుంది. ఏంట్రా వాగుతున్నావు? ఇది నేను చెప్పింది కాదయ్యా, శాస్త్రం చెబుతోంది. ఏంట్రా నీ శాస్త్రం నువ్వును? ఆడికి ఇంకా పెళ్లి కాలేదు, సంతానం ఎక్కడి నుంచి వస్తుందా? సంతానం శాస్త్రం తప్పు చెప్పదయ్యా. అంతేకాదు, నరసింహరాయల వారికి ఇప్పుడు పుట్టిన బిడ్డ చేతుల్లో ప్రాణగంధం ఉందని కూడా శాస్త్రం చెబుతోంది. ఊరికే పిచ్చి పిచ్చిగా వాక్కు. ఇంకొకసారి ఎత్తుడు. అయ్యా, ఏంట్రా? సీతాల ఆసుపత్రిలో ప్రసవించిందయ్యా.
నేను చెప్పాను కదా, ఇది శాస్త్రం చెప్పిన మాట. ఏడెనిమిది నెలలుగా దానికోసం గాలిస్తున్నా, అది కనబడగానే నరికేయకుండా వచ్చి చెప్తారా? ఏ హాస్పిటల్ రా? ఏ హాస్పిటల్ రా? వెంటనే వెళ్ళి మొదలు పట్టరా. త్వరగా. రామాపురం నుంచి వచ్చిన సీతాలకి ఎలా ఉంది? మగబిడ్డను ప్రసవించింది. పాపం తనే అనాథ. వాడెవడో పెళ్లి చేసుకుంటాన్ని మోసం చేశాట. ఆ బిడ్డను ఎలా పెంచుతుందో ఏంటో. బిడ్డను చూస్తే ముచ్చటేస్తుంది. దొరబాబులా ఉన్నాడు. సారీ సార్. ఏమైందమ్మా? ఏమైంది? మీ భార్య క్షేమంగానే ఉంది. బిడ్డను కాపాడలేకపోయాం. నా బిడ్డకి ఏమన్నా అయితే నీ ప్రాణాలతో ఉండనండి. క్షమించమ్మా, క్షమించు. అన్ని చోట్ల బతకండి. సీతాలెక్కడ? ఆ రూమ్లో ఉందండి. అయ్యా, బిడ్డ చచ్చిపోయాయా? నువ్వు చచ్చావు కాబట్టి ఇది బతికిందిరా. రే, ఈయన్ని కప్పెట్టడానికి ఖర్చులకు ఇచ్చారంటరా. అలాగేనయ్యా. పిల్లాడికి ఏం పేరు పెడతావు వదినా? నన్ను అడుగుతావేంటి? మేనమావ కదా పెట్టాలి. ఏంటన్నయ్యా, ఏం పేరు పెడతావు మీ అల్లుడికి? కొత్తగా ఇంకేం పేరు పెడతామమ్మా? వీడి తాతయ్య పేరే విజయ రాఘవరాయుడు. ఏం బావా, ఎలా ఉంది? నువ్వు పెట్టేవుగా బానే ఉంది బాబా. చెల్లెమ్మా, వీడి చెవిలో 3 సార్లు చెప్పు. విజయ రాఘవరాయుడు, విజయ రాఘవరాయుడు, విజయ రాఘవరాయుడు. అన్నయ్య, బాబు ఎలా ఉన్నాడు? నాలా ఉన్నాడా? మీ బావగారులా ఉన్నాడా? ఇద్దరులా లేడమ్మా. అదేంటి? నాలా ఉన్నాడమ్మా, మేనమావలా ఉన్నాడు. నా బాబు పాలివ్వాలి. బాబుకి ఊరికే పాలు ఇవ్వకూడదమ్మా. ఎక్కువ పాలిస్తే దిష్టి తగులుతుంది. కాస్త ఏడిపించి పాలు ఇవ్వాలి. పోమ్మా, నా బాబుని ఎందుకు ఏడిపించాలి? వాడు ఏడుస్తే నేను తట్టుకోలేను. వాడు ఏడవకపోయినా నేను పాలిస్తాను. అయ్యా, ఏంటి? అయ్యగారు, తమరి కోసం ఎవరు వచ్చారండి? ఎవరు? అదే సీతాలో గీతాలో ఏదో చెప్పిందండి. సీతలు, నీ బిడ్డ చనిపోయాడని విన్నాను. చాలా బాధపడ్డాను. అయ్యా, నేను స్పృహలో లేననుకుని మీరు నా బిడ్డను తీసుకెళ్ళడం నాకు తెలుసయ్యా. తనకు పుట్టిన బిడ్డ చనిపోయాడని తెలిస్తే నా భార్య తట్టుకోలేదు. తను కూడా చనిపోతుంది.
నీ చేసింది పెద్ద తప్పే, కాదంటం లేదు. కానీ నా భార్యని కాపాడుకోవడానికి నాకు వేరే మార్గం తెలియలేదు. నన్ను క్షమించమ్మా. ఆ బిడ్డే తన బిడ్డ అనుకుని దూరంతోనే పిలిచి నా భార్య సంబరం జరుపుకుంటోంది. ఇలాంటి సమయంలో నీకు చేతులెత్తి ప్రార్థిస్తున్నాను, దయచేసి నా బిడ్డని తీసుకెళ్ళిపోకమ్మా. నేను బిడ్డను తీసుకెళ్ళడానికి రాలేదయ్యా, మీ మేలు మర్చిపోలేనని చెప్పడానికి వచ్చాను. నా బిడ్డ కడుపులో ఉన్నప్పుడు మీరే కాపాడారు, పుట్టాక మీరే కాపాడారు. ఒక్క నిమిషం మీరు ఆలస్యం చేస్తుంటే నా బిడ్డని ప్రాణాలతో చూసేదాన్ని కాదు. అవునయ్యా, ఆ దుర్మార్గుడు నా బిడ్డని చంపాలని పగతో ఆసుపత్రికి వచ్చాడు. నేను ఒక్కదాన్ని వాడిని ఎదిరించి నా బిడ్డని కాపాడుకోలేనయ్యా, కాపాడుకోలేను. ఎలాగో నా బతుకు బండలైపోయింది. నా బిడ్డైనా ఈ రాజుకి బిడ్డగా బతికితే నాకంతే చాలయ్యా, అంతే చాలు. ఈ మాట మీతో చెప్పిపోదాం అని వచ్చాను. వస్తానయ్యా. కొంచెం ఉండమ్మా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండిపో. ఏదో ఒక పని చేసుకునే నెపంతో దగ్గరుండి నీ బిడ్డని నువ్వే చూసుకోవచ్చు. అప్పుడే తల్లి నీ బిడ్డని వేరు చేశానన్న పాపం నుంచి నాకు విముక్తి కలుగుతుంది. ఇక్కడే ఉండిపోమ్మా. బాబుగారు, మీరు నా పాలిటి దేవుడు అనుకుని మిమ్మల్ని ఒక వరం అడగొచ్చా? అడుగమ్మా. ఏ పరిస్థితుల్లో కూడా వాడు నా బిడ్డ అని వాడికి చెప్పి వాడి మనసు కష్టపెట్టకండి అయ్యా. కన్నది నువ్వైనా వాడు మొట్టమొదట కళ్ళు తెరిచి చూసింది ఈ తండ్రినే. నా కన్నతల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఎటువంటి పరిస్థితుల్లోనూ వాడు నీ బిడ్డే అన్న నిజాన్ని ఎవరికీ చెప్పను. బాబు, ఏమైందన్నా? అన్నయ్య, అన్నయ్య, నా బిడ్డ చూడనయ్యా, ఉలుకు పలుకు లేకుండా పడిపోయాడు. నా బిడ్డకి ఏమైనా జరిగితే నీ చెల్లెలు ప్రాణాలతో చూడలేవన్నయ్యా. నా బిడ్డ ఏమైందన్నయ్యా? బాబుకి ఏమైంది? ఏమైంది? తెలియదండి బాబు, చూడండి. ఏమైంది బాబు, బాబు? ఏమైంది? ఏమైందో తెలియటం లేదు. బాబు, బాబు, నువ్వెవరో నాకు తెలియదు కానీ దేవతలు వచ్చి నా బిడ్డను కాపాడు. నువ్వు చల్లగా ఉండాలి. అదే కదా నాకు కూడా భయమేసింది. ఎంత హడావుడి పెట్టేశాడు. మా మంచి అమ్మ. అమ్మా డబ్బులు కావాలమ్మా. ఎందుకురా నీకు డబ్బులు? తిరణాలకు వెళ్తున్నాను, ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, మాట్లాడకుండా లోపలికి వెళ్ళు. అమ్మా, నేను అడిగింది పర్మిషన్ కాదు, డబ్బులు. ఆల్రెడీ నాన్నగారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. ఆహా, అయితే డబ్బులు కూడా ఆయన దగ్గర తీసుకో. ఏయ్, వాడు ఇప్పుడు ఏం చేశాడని ఊరికే అరుస్తున్నావు? అలా అడుగు నాన్న. రే, పళ్ళు రాలు కొడతాను. అబ్బా కొడుకులు ఇద్దరు లోపలికి వెళ్ళండి. డబ్బులు కావాలంటే డబ్బులు. మీరు ముందు ఇక్కడి నుంచి లేవండి. ఉండవే, ఈ వయసులో కాకపోతే వాడు ఇంకే వయసులో ఖర్చు పెడతాడు. ముందు 500 ఇచ్చి పంపించు. ఇవ్వను. బొబ్బులి వంశ వారసుడికే డబ్బులు లేవా? ఇంత పెద్ద కారు, బంగ్లా, ఫ్యాక్టరీలు ఇవన్నీ ఎందుకు? దాచిపెట్టుకోవడానికా? వాట్స్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్ డాడ్? అది ఏంటి ఇప్పుడేదో ఇంగ్లీష్ లో అన్నాడే, ఏంటండి అది? చదువురాని ముద్దువి, నీకు ఇంగ్లీష్ ఏం అర్థమవుతుంది చెప్పారా? అమ్మా తల్లి, నా పాలిటి దైవమా. ఏంటి అడుక్కుంటున్నాడా? కొట్టానంటే
ఎన్ని జన్మలెత్తినా నీ కడుపునే కొడుకుగా పుడతాను, ఇప్పుడు 500 ఈ మమ్మీ వెళ్ళిపోతాను అంటున్నాడు. వాడేదో ఇంత మాట ఇంగ్లీష్ లో అంటే దానికి ఇంత పెద్ద అర్థమా? ఇంగ్లీష్ అంతే లక్ష్మి, మాట ఇంతే ఉంటుంది, అర్థం పెద్దగా ఉంటుంది. ఇచ్చి పంపించే లక్ష్మి. చాలు చాలు కథలు చెప్పకండి. వాడెంత కాకా పట్టినా నేను డబ్బులు ఇవ్వను గాక ఇవ్వను. మీరు వాడిని చెడగొట్టకండి. చెడగొడితే రేపు మీలాగే తయారవుతాడు. ముందు వాడికి మంచి ఉద్యోగం చూడండి. ఉద్యోగమా? నా కొడుక్కి ఉద్యోగమా? ఫ్యాక్టరీ ఓనర్ కి ఉద్యోగమా? ఇదిగో What she telling? I can't do for job and all. Make her understand. Yeah. రే మళ్ళీ ఏమన్నావురా? ఏదో ఇంగ్లీష్ లో అన్నాడు. నిజం చెప్పండి, వాడు ఏమన్నాడు? చెప్పేనా? అదే లక్ష్మి, ఉద్యోగం చేయడం నాకు పెద్ద గొప్ప ఏం కాదు. 10 మంది ఉద్యోగం నేను ఒక్కడనే చేయగలను, కానీ ఆ 10 మంది ఉద్యోగం లేకుండా పోతారు, వాళ్ళ కడుపులు కొట్టమని అవుతాను. 500 రూపాయలు ఈ మమ్మీ వెళ్ళిపోతాను అంటున్నాడు. కరెక్టేనా? అది కరెక్ట్ కరెక్ట్ అంటున్నాడు. డాడీ, డబ్బులు అడిగినందుకు ఇంత పెద్ద గొడవ? నాకు డబ్బులు అయితే ఏమొద్దు. చాలా మంచిది, లోపలికి వెళ్ళు. డాడీ, నేను ఎప్పుడు చూస్తున్నాను, ఎప్పుడు మమ్మీ చెప్పినా కూడా మనీ 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 అంటున్నావు. ఏంట్రా చొక్కా ఇది? ఇది తీసి పారాయ్. లోపల వేరే చొక్కా పెట్టాను, అది వేసుకుని వెళ్ళు. రేయ్ గంగనా, చొక్కా పడరా. డాడీ, చొక్కా జేబులో డబ్బులు పెట్టింది తీసుకోరా. ఏంటి ఇద్దరు గుసగుసలాడుతున్నారు? అదే లక్ష్మి తిడుతున్నాను. నీ మాట వెంటో నా మాట వెంటో, ఎప్పుడు చూసినా ఫ్యాషన్ అది గుడ్డు అంటున్నాడు. నువ్వే చెప్పు, ఇది బాగుందా? తీసి పారాయ్. రేయ్ గంగనా, చొక్కా పడరా. అబ్బో, ఈ సొక్క నాయగారు. ఇదే ఇదే వేసుకో వేసుకో. ఈ సొక్క సాగరకమని చెప్పారు కదా నమ్మగారు. పర్వాలేదు, ఎవరా వేసుకుని ఇచ్చేస్తాడు. మురికి సొక్క ఎవరైనా వేసుకుంటారు ఏంటంటే? పోనీ ఉతికేసి ఎవరా వేసుకుంటాడు. అలాగే అయ్యో డాడీ, వద్దు, 5 నిమిషాలు వేసుకుని ఇచ్చేస్తాడే. ఇవ్వు. అమ్మగారు ఏ వద్దు, తీసుకెళ్ళి ఉతకరా. అలాగేనండి. ఈ ఇంట్లో ఎవరు నా మాట వింటలేదు. కట్టుకున్న పెళ్ళాము నా మాట వింటలేదు, కన్న కొడుకు నా మాట వింటలేదు, చివరికి నువ్వు కూడా వింటలేదురా. మీ మాట వినకుంటే ఇంకెవరు మాట వింటున్నాయి గారు? తీసుకోండి చిన్న బాబు. వెళ్ళు. థ్యాంక్ యూ డాడీ. అయ్యగారు, ఎప్పటి నుంచి మురికి సొక్కలు సాగలకి వేయకూడదు కదండి? ముందు నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి. పోరా. ఏమండి, ఒక్కసారి ఇలా వస్తారా? పువ్వులు కట్టమంటావా? కడితే పోయింది. దారం ఏది? దారం. ఆ చొక్కా జేబులో ఎంత డబ్బు పెట్టారు? డబ్బా? నా దగ్గర ఎక్కడ ఉంది లక్ష్మి డబ్బు? నువ్వు పోలేదా? మరి ఇవెవరివి? తీసేసావా? ఈ వేస్ట్ షర్ట్ కూడా నువ్వు వేసుకో డాడీ. రే, నీ ప్యాంట్ జేబులో డబ్బులు పెట్టాను, అవి చాలు పోరా. చేయండి బాబు. ఏంటి? ఎదుగో, డబ్బు కావాలని అడిగావు కదా. ఏంటివి డబ్బులు? అదే అమ్మని అడుగుతుంటే 5 రూపాయలు. నా స్టేటస్ ఏంటో తెలుసా నీకు? దాచిపెట్టుకో.